Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us once again in your presence. మీ సన్నిధిలోనికి మరొకసారి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Thank you for the health and life you have given us. మీరు మా ఎడల చేస్తున్న సహాయం కొరకు, మీరు ఇచ్చిన జీవము కొరకు కృతజ్ఞతలు. With great need we have come into your presence, Lord. నీ సన్నిధిలోనికి ఎంతో అవసరతతో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. Lord, thank you for your goodness and mercy. మీ మంచితనం కొరకు, మీ దయ కొరకు మీ కృతజ్ఞతలు. Help us, dear Lord, that you may send us your spirit upon us. మీ ఆత్మను మా మీదికి పంపించలాగున మీరే మాకు సహాయం చేయండి. You are a great God. మీరు గొప్ప దేవుడై ఉన్నారయ్యా. Lord, help us, O Savior, and give us ears to hear your word. ప్రభువా, మరి మాకు సహాయం చేయండి, మీ వాక్కును వినగలిగేటువంటి శక్తినివ్వండి. And help us eyes to look at you. నిన్ను చూడగలిగే కన్నులను మాకు దయచేయండి. Help us, Lord, let our heart have the understanding of your word. మా హృదయాల్లో మీ వాక్కు అర్థం చేసుకోగలిగే కృపనివ్వండి. And be with me also. నాతో కూడా ఉండండి. Speak to me. నాతో మాట్లాడండి. And through me, speak to these dear people also. నా ద్వారా ఈ నీ ప్రియులతోనూ మీరు మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. When God blesses us in any matter, naturally we are puffed up and feel high and proud also. దేవుడు ఏ విషయాల్లోనైనా మనల్ని ఆశీర్వదించినప్పుడు సాధారణంగా మనము అతిశయపడుతూ ఉంటామా, ఆయా విషయాల నిమిత్తమై గర్వపడిపోతూ ఉంటాము. We forget the giver of the blessings. అంతేగాని ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారిని మర్చిపోతాము. We look at the blessings only. మనం కేవలం ఆ ఆశీర్వాదాల వైపే చూస్తాము, And success. ఆ విజయం వైపే చూస్తాము. We are not deserved to get the blessing. మనము ఆశీర్వాదం పొందుకొనుటకు అర్హులమేమీ కాదు. It is mercy. అది కేవలము ఆయన కృప మాత్రమే. But people, they forget the giver. అయితే ప్రజలు ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతారు. So blessing is a good thing. It's okay. ఆశీర్వాదము పొందుకోవడం అనేది అది మంచిది, అది పర్వాలేదు. But it is bad to forget the giver. అయితే ఆ ఆశీర్వాదం ఇచ్చిన వారిని మర్చిపోవడం అనేది ఎంతో చెడ్డ విషయము. Yeah, our forefathers, the Israelites, they did the same thing. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు చేసింది అదే. The word of God says they forgot the blessings of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు దేవుడు ఇచ్చిన వాక్కును మర్చిపోయారు అని. Yeah, they were brought out of Egypt. వారు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రాబడ్డారు. They were brought out of bondage. బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చే God also forgave their sins. దేవుడు వారి పాపములను కూడా క్షమించాడు. Redeemed them by the blood. వారిని ఆయన రక్తము ద్వారా విమోచించాడు. With great miracles and wonders he brought them out. గొప్ప ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలను బట్టి ఆయన వారిని విమోచించాడు, బయటికి తీసుకొచ్చాడు. As a matter of fact, they don't deserve. నిజానికి అలాంటి మేలు పొందుకోవడానికి వారేమి అర్హులు కాదు. But he heard the mournings and cryings of them, and with love he brought them out. అయితే దేవుడు వారి మూలుగులను, వారి మొరలను ఆలకించి ప్రేమతో వారిని బయటికి తీసుకొచ్చాడు. It's not bad to have his blessings. It's not bad to have his blessings. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది ఏం చెడు విషయం ఏం కాదు. But their heart was not right. అయితే వారి హృదయం అనేది సరిగ్గా లేదు. Every time they were calling upon them when the trouble comes, they used to call his name and pray that God may relieve them not only from their fallings and from their defeat. శ్రమ వచ్చిన ప్రతిసారి వారు మొరపెడుతూ వారికి సహాయం కొరకు వేడుకుంటూ ఉంటారు. పడిపోయినప్పుడెల్లా Every లేవనెత్తబడటం. time God was forgiving them and relieving them of their sufferings. ఆ రీతిగా మొరపెట్టినప్పుడెల్లా దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు, వారి ఇబ్బందుల నుంచి విడిపిస్తూ ఉన్నారు. In our lives also we get blessings. మన జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. God is merciful towards us. దేవుడు మన ఎడల కనికరం కలిగి ఉన్నారు. He doesn't want us always to suffer. ఆయన అన్ని వేళలా మనం ఇబ్బంది నొందుచూ ఉండాలని కోరరు. As long as we are in sufferings, we will be praying
and asking God. మనం శ్రమ నొందినప్పుడెల్లా అంత సమయం అంతా కూడా ఆయన సహాయం కొరకు వేడుకుంటూ Out ఉంటాం. of mercy he relieves us. ఆయన దయ చొప్పున ఆయన విడుదలను ఇస్తూ ఉంటారు. But immediately we forget. అయితే వెంటనే మనం మర్చిపోతూ ఉంటాము. We forget the love of God. దేవుని ప్రేమను మర్చిపోతాము. We forget the mercy of God. దేవుని దయను మర్చిపోతాము. We forget the long suffering of God. దేవుని దీర్ఘశాంతమును మర్చిపోతాము. We forget all the qualities of God. దేవుని గుణగణాలన్నింటినీ కూడా మర్చిపోతాము. He is a long suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. You are now alive. It is not because of your own religion. నీవు జీవించి ఉన్నావంటే నీ భక్తిని బట్టి ఎంత మాత్రం కాదు. It is not because of your good heart. అది నీ మంచి హృదయమును బట్టి అనుకోవద్దు. But it's by the mercy of God. అది కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే. Luke 6th chapter లూకా సువార్త 6వ అధ్యాయము and verse 26. 26వ వచనము. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. Woe unto you when all people speak well of you, for their fathers did to their false prophets. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. Many people flatter and flatter anyone. చాలా మంది ఎవరినైనా సరే ఎంతగానో పొగుడుతూ ఉంటారు. When the people flatter you, ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు God says, woe unto you. దేవుడు సెలవిస్తున్నాడు అలా పొగిడినప్పుడు మీకు శ్రమ అని. That may be the downfall of your religion. అయితే అదే నీ యొక్క భక్తి జీవితంలో పడిపోవుటకు కారణం అవ్వచ్చు. You must be very careful when anyone praises you and flatters you. కనుక ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎంతో జాగ్రత్త వహించాలి. In the olden days there were false prophets. మరి పాత నిబంధన సమయంలో పాత కాలంలో అక్కడ ప్రవక్తలు ఉన్నారు. They were deceived because of the people and they also deceive people. అయితే ఆ ప్రవక్తలు ప్రజలను మోసగించారు. అదే రీతిగా ప్రజలు కూడా వారిని మోసగించారు. They give the false gospel to them. ఈ ప్రవక్తలు వారికి అబద్ధ బోధన ఇస్తూ ఉండేవారు. When any rich man comes, they praise that rich man. ఎవరైనా ధనవంతుడు వస్తే ఆ ధనవంతుణ్ణి పొగుడుతూ ఉండేవారు. Because that man gives some money and gives many offerings. ఎందుకంటే వారు ధనవంతులు గనక వారు ఎంతో అర్పణలను ఇస్తారు గనక. So they are deceiving the people. ఆ రీతిగా ప్రజలను వారు మోసగిస్తూ ఉండేవారు. And the false teachers, they deceive the people. The people deceive the false prophets also. అబద్ధ బోధకులు ప్రజలను మోసగిస్తూ వచ్చారు. అదే రీతిగా ప్రజలు ఈ అబద్ధ బోధకులను మోసగిస్తూ వచ్చారు. Yeah, they praise the rich people. వారు ధనవంతులైన వారిని పొగిడేవారు. Their concentration, their eyes are on the pockets of the rich people. వారి కేంద్రీకరణ అంతా ధనవంతులైన వారి జేబుల పైనే ఉండేది. Likewise, many people are deceived and they become the false people and false prophets and false prophets. ఆ రీతిగా చాలా మంది ప్రజలు కూడా మోసపోయి అబద్ధ ప్రజలుగా వారు మారారు, అబద్ధ బోధకులుగా వారు మారారు. Real people, they must speak as it is to other men. నిజమైన వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వారితో మాట్లాడాలి. But people, they do not speak like that. అయితే సాధారణంగా ప్రజలు ఆ రీతిగా మాట్లాడరు. They do not speak the truth. వారు సత్యము మాట్లాడరు. A liar, if he is a rich man and honored man, these false prophets and teachers, they will not say you are a liar. ఒకవేళ ఒక ధనవంతుడై ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయి అతడు అబద్ధికుడు అయినప్పుడు ఈ అబద్ధ బోధకులు నీవు అబద్ధికుడవు అన్న మాట వారితో పలకలేరు. They are creating the spirit of falsehood. వారు కేవలము అబద్ధపు ఆత్మను తయారు చేసుకుంటారు. They are sending them to hellfire. వారిని నరకాగ్నిలోనికి పంపిస్తారు. What does the word of God say? ఈ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? A real friend makes wounds to the heart of the other person. నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు హృదయంలో. If he is a falsehood teacher, he will give him so many kisses. లేదు అబద్ధికుడు అయితే గనక ఎన్నో ముద్దులు పెడతాడు తన స్నేహితుడు అన్నటువంటి అబద్ధం కల్పించుకొని. Many people always, some preachers say clap, clap, clap. For every word they will say glory to God and clap.
చాలా మంది బోధకులు వారు చెప్పే ప్రతి మాటకు దేవునికి మహిమ కలుగును గాక చప్పట్లు కొట్టండి అని చెప్తూ ఉంటారు. That's how they will drive away the Spirit of God. ఆ రీతిగా దేవుని ఆత్మను వారు పారద్రోలుతూ ఉంటారు. When they speak in the messages, వారు వర్తమానం ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు any amusing word, ఏదైనా అద్భుతమైన మాట వస్తే immediately they say clap, 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 clap. వెంటనే చప్పట్లు కొట్టాలి అని చెప్తూ ఉంటారు. They do not know the claps bring them curse. ఆ చప్పట్లు వారి మీదికి శాపాన్ని తీసుకొస్తాయన్న విషయం వారికి తెలియదు. And preacher and also the people also. బోధకులైతేనేమి ప్రజలైతేనేమి They like the people to clap. వారు ఆ ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని ఆశపడుతూ ఉంటారు. The preachers want the claps of the people. ఈ బోధకులు అక్కడున్న ప్రజల యొక్క మెప్పును చప్పట్లను కోరుతారు. It's not right. అది సరైంది కాదు. When people like you or not, ప్రజలు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా you have to give the word as it is. నీవు వారికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. Black means black, white means white. నలుపు అనగా నలుపే, తెలుపు అంటే తెలుపే. Yeah, you cannot make them disguisers or make them deceitful. వారిని వేషధారులుగా కానీ లేదా మోసపరచబడే వారిగా మోసగించే వారిగా తయారు చేయొద్దు. In their hearts they want all applause of the people. అంతరంగంలో వారు ప్రజల యొక్క మెప్పుదలను కోరుకుంటూ ఉంటారు. That is why they want greetings of the people. అందు నిమిత్తమే ప్రజల నుంచి గ్రీటింగ్స్ ని కోరుకుంటూ ఉంటారు. In the main roads, మెయిన్ రోడ్లలో when they come across any man, రోడ్ల పైన లేదా ఏ వ్యక్తినైనా వారు కలుసుకున్నప్పుడు, when they come across, వారు ఎదురుపడినప్పుడు they wish, they want, they like the greetings of other people. ఆ ఇతరులు వీరిని వందనాలు చెప్పాలి అని కోరుకుంటారు. That is the nature of the devil. అది సాతాను స్వభావము. It shows the pride in yourself. అది నీలో గర్వం ఉన్నదనేది సూచిస్తుంది. Easily it is known that you are a proud man. ఎంతో సులభతరంగా కనుగొనవచ్చు నువ్వు గర్విష్ఠుడవు అని. ఆ రీతిగా Even in your inside heart, నీ హృదయ అంతరంగములో you కూడా should not like that others must praise you. ఇతరులు నిన్ను పొగడాలి అని ఎంత మాత్రం కోరుకోనవద్దు. There are some other people, మరికొంతమంది ఉంటారు, they give help to people, వారు others. ఇతరులకు సహాయం చేస్తారు. They want that others must know that they are helping that poor man. ఆ సహాయం చేసినప్పుడు వేరే అందరూ కూడా ఈ సహాయాన్ని వారు తెలుసుకోవాలి అని ఆశపడతారు. When they give alms, వారు సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు in the olden days, పాత సమయాల్లో they used to use a horn వారు ఒక బూరను ఉపయోగించేవారు. so that other people see that thing. ఆ బూర ఊదినప్పుడు మరి ఇతరులందరూ కూడా వీరు చేసే కార్యం చూడాలి అని. They do not know that they are in mire inside. వారి అంతరంగంలో బురద గుంట ఉంది అనేది తెలియదు. That's why you must be careful when others flatter you and praise you. కనుకనే ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. The words of Jesus, దేవుని వాక్యము లేదా యేసు మాటలు warns us how to live a Christian life. ఏ రీతిగా ఒక క్రైస్తవ జీవితం జీవించాలి అనేది హెచ్చరిస్తూ ఉంటుంది. How to lead a Christian life. క్రైస్తవ జీవితాన్ని ఎలాగ కొనసాగించాలి. Jesus is a meek person. యేసుక్రీస్తు సాత్వికులు, He is lowly. ఆయన దీనుడు. That is why he wants people to come to him first. అందు నిమిత్తమే ఆయన మొదటగా ప్రజలు నా యొద్దకు రావాలి అని చెప్పారు. This is the time to search your heart. ఇదే సమయము నీవు నీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి. Where all you wanted the applause of others. ఇతర ప్రజల యొక్క మెప్పును నువ్వు ఎక్కడెక్కడైతే కోరుకున్నావో, If your friend always says you are a nice person, you are a very good person, and you are a great person, you are like that heroine. If anybody says like that, you are puffed up. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను గనక నువ్వు ఎంతో మంచివాడవు, గొప్పవాడవు, ఎంతో మంచితనం ఉంది, లేదా నువ్వు ఎంతో ఆ వ్యక్తి లాగున్నావు, హీరోయిన్ లాగున్నావు, ఎలాగన్నా కానీ వెంటనే నువ్వు అతిశయపడిపోతూ ఉంటావు. It's nothing wrong when people praise you. ప్రజలు నిన్ను పొగడము అనేది అది ఏది తప్పు కాదు. It is a spontaneous thing or a natural thing. అది అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చేదిగా ఉంటుంది, సహజమైనదే. But the trouble is with you only. అయితే అక్కడ సమస్య నీ నుండే ఉంది. What is that problem? ఏంటి ఆ సమస్య? If others say you are like a hero, ఒకవేళ ఇతరులు నిన్ను హీరోగా ఉన్నావు అని చెప్తే don't receive that. దాన్ని తీసుకోకూడదు. Your ears
may hear. So when you are puffed up, when others flatter you, ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఉప్పొంగిపోతే that sin is in you. ఆ పాపము నీలోనే ఉండిపోతుంది. Others praising you, it is okay. ఆ ఇతరులు మిమ్మల్ని పొగిడినారు, అది పర్వాలేదు. But immediately you will receive the attack of the devil. కానీ వెంటనే నీవు ఆ సాతాను యొక్క దాడిని అంగీకరిస్తూ తీసేసుకుంటున్నావు. Once I went to a place to conduct a Christmas meeting. ఒక మారు నేను క్రిస్మస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక స్థలానికి వెళ్ళాను. One man came to me. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చారు. And he said, అతను చెప్తూ ఉన్నారు, I am once a singer, nice singer. ఒకప్పుడు నేను ఎంతో గొప్పగా పాటలు పాడేవాడను. Now I cannot sing. కానీ ఇప్పుడు నేను పాటలు పాడలేను. Why? What is the matter? ఏంటి ఈ సంగతి, ఎందుకు పాడలేరు? Once upon a time he went to a Christmas meeting. ఒక సమయంలో అతను ఒక క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాడంట. There he sang a song. అతడు అక్కడ ఒక పాట పాడాడు. It was so nice. అది ఎంతో బాగుంది. People clapped and clapped and clapped. ప్రజలు అందరూ కూడా ఎంతగానో చప్పట్లు కొట్టారు, ప్రశంసించారు. But after some time, అయితే కొంత సమయం తర్వాత some of them, they went to the organizer. వారిలో కొంతమంది అక్కడ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్ళారు. And we want him, that person, to sing again. మేము ఇందాక పాట పాడిన వ్యక్తి మరలా పాడాలి అని కోరుతున్నాము అని చెప్పారు. And the organizer said, once more that person must sing. ఆ నిర్వహించే వ్యక్తి మరలా ఆ వ్యక్తి వచ్చి పాట పాడాలి అని అనౌన్స్ చేశారు. So during this little time, ఈ కొంత సమయము వ్యవధిలోనే the devil attacked him. సాతాను అతని పైన దాడి చేశాడు. Oh, I am a great man. ఓహో, నేను ఎంత గొప్పవాడను. And again he was called. వెంటనే అతను మరలా పిలువబడ్డాడు. And he stood up to sing. నించున్నాడు పాట పాడడానికి. The Lord smote his mouth. దేవుడు అతని గొంతును మొత్తాడు. He was not able to sing. అతను పాట పాడలేకపోతున్నాడు. And with great shame he returned. ఎంతో గొప్ప అవమానంతో వెళ్ళిపోయాడు. He was speaking, but he cannot sing God's songs. అతను మాట్లాడగలుగుతున్నాడు, కానీ దేవుని పాట పాడలేని పరిస్థితికి వచ్చాడు, పాడలేకపోతున్నాడు. Now you must know what happened. ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి ఏం జరిగింది అని. God doesn't want you to be flattered, you to be praised, and you to get any applause. దేవుడు నీవు పొగడబడాలి, నీవు ప్రశంసించబడాలి అని ఎంత మాత్రము కోరట్లేదు. That is a dangerous state. అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. Whenever you come to speak or whenever you do some good work, నీవు be careful, the devil will not deceive you. ఏ మంచి కార్యము చేసినా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, సాతాను నిన్ను మోసగించకుండా. And let us turn to 2 Chronicles. రెండవ దినవృత్తాంతాలు చూద్దాము. 26th chapter. 26వ అధ్యాయము. Here we see a king Uzziah. ఇక్కడ ఉజ్జియా అనే రాజును గురించి చూస్తున్నాము. In his time there was a man of God, Zechariah. అతని సమయంలో దైవ సేవకుడిగా జకరియా ఉన్నాడు. Always giving him counsels. అన్ని వేళలా ఇతను ఆ రాజుకు సలహాలు ఇస్తూ ఉన్నాడు. And praying for him. అతని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. Praying for the kingdom. ఆ రాజ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. Praying for the people. ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. Praying for the safety of the country. ఆ దేశము రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. It's a good thing to have a good servant of God. ఒక మంచి దైవజనుడును కలిగి ఉండుట అనేది ఎంతో మంచి విషయము. And because of his counsels, అతని సలహాలను ఆలోచనలను బట్టి, and God was blessing that country, blessing the people of God. దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీని, ఈ యూదా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. By that nation was blessed. అందును బట్టి ఆ దేశము ఆశీర్వదింపబడింది. Let us see the 4th verse. 4వ వచనం చూద్దాము. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. And that king also had a good father. మరి ఈ ఉజ్జియ రాజు కూడా ఒక మంచి తండ్రి ఉన్నాడు. Because of that good father, ఆ తండ్రి మంచివాడు గనక his father life was an example to this man. ఆ తండ్రి ఈ రాజుకు ఒక మాదిరిగా ఉన్నాడు. Right side Zechariah, left side his father. కుడి వైపున జకరియా ఉన్నాడు, ఎడమ వైపున తన తండ్రి ఉన్నాడు. Why the nation was prosperous at his time? ఎందుకు ఆ దేశం అనేది అతని సమయంలో వర్ధిల్లుతూ వచ్చింది? That he forgot.
ఆ విషయాన్ని అతడు మర్చిపోయాడు. And also we see there was a mighty army. అదే రీతిగా ఎంతో గొప్ప రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఉంది, సైన్యము కలిగి ఉన్నాడు అతను. Many plus points were there. ఎన్నో మంచి విషయాలు ఆ సమయంలో అతని రాజ్యంలో ఉన్నవి. That God blessed the king and also nation. దేవుడు ఆ రాజును ఆ రాజ్యమును ఆశీర్వదించాడు. He forgot that point. అయితే ఆ విషయాన్ని ఈ రాజు మర్చిపోయాడు. When God blessed him, దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు he forgot and he became proud. అతను దేవుణ్ణి మర్చిపోయి గర్విష్ఠుడిగా మారాడు. When he became strong, అతను స్థిరపడి బలపడిన తర్వాత he became proud. అతను గర్విష్ఠుడయ్యాడు. 16th verse. 16వ వచనం. Yeah. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. After God strengthened him, దేవుడు అతన్ని బలపరుచుకున్న after తర్వాత, God blessed him, స్థిరపరిచి ఆశీర్వదించిన తర్వాత he became proud. అతడు గర్విష్ఠుడిగా మారాడు. That was his downfall. అదే అతని ఓడిపోవడానికి ఆరంభము. You do not know your prosperity will be a dangerous thing to you. నీ యొక్క సమృద్ధి అనేది నీకెంతో ప్రమాదము అన్న విషయం నువ్వు గ్రహించట్లేదు. You are blind. నువ్వు గ్రుడ్డి వ్యక్తివి. You always say God has blessed me, God has blessed me like this, God has given me that, this and that. అన్ని వేళలా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఎంతో ఆశీర్వదించాడు అని మాత్రమే Why చెప్తున్నావు. are you talking like that? ఎందుకు అలాగా మాట్లాడుతూ ఉన్నావు? Because you lost your light. నీ వెలుగును నువ్వు కోల్పోయావు గనక. God is a light, దేవుడు వెలుగై ఉన్నాడు. not the outside light. ఇదేమి బయట కనిపిస్తున్న వెలుగు కాదు, Inside light. అంతరంగంలో ఉన్న వెలుగు. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. He gives you light in your heart. ఆయన నీ హృదయంలో వెలుగునిస్తాడు. He shows you how your heart is. నీ హృదయం ఎలాగుంది అని నీకు చూపిస్తాడు. Whenever you go into the presence of God, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడల్లా with that light you search your ఆ heart. వెలుగు సహాయంతో నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. But David was very careful. అయితే దావీదు ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. He always applauded God only. అన్ని వేళలా అతడు దేవుణ్ణి మాత్రమే స్తుతించేవాడు, కొనియాడేవాడు. He praised God always. అన్ని వేళలా దేవుణ్ణి కొనియాడేవాడు. And Paul also had light in his heart. పౌలు కూడా తన అంతరంగంలో వెలుగు కలిగి ఉన్నాడు. Yeah, he wanted to give that light to other people. ఆ వెలుగును అతడు ఇతరులకును ఇవ్వాలి అనుకున్నాడు. And Jesus also, he is the light of the world. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు. He was giving light to the scribes, Pharisees and Sadducees. ఆయన శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు తన వెలుగును పంచాలి అనే ఆశతో ఉన్నారు. He always used to say, "Woe unto you Pharisees." అన్ని వేళ అతడు పరిసయ్యులారా మీకు శ్రమ అని చెప్తూ వచ్చాడు. Yeah, he was showing the places where there was darkness in their lives. వారి హృదయం లోపల ఎక్కడ చీకటి ఉందో అది చూపిస్తూ వచ్చాడు. They were with self-righteousness. వారు స్వనీతితో నింపబడ్డ ప్రజలు. They always attending on good things to do and others to see their good things. అన్ని వేళలా వారు మంచి కార్యాలు చేస్తూ వారు చేసే కార్యాలు ఇతరులు చూడాలి అని ఆశపడ్డారు. Once he said, ఒక మారు ఆయన సెలవిచ్చారు, "Ye are the sepulchres." మీరు కేవలం సమాధుల వలె ఉన్నారు. White washed sepulchres. సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. Always showing a great thing to others. అన్ని వేళలా గొప్ప వాటిని చూపించాలి అనుకునే విషయం. They are adorning the sepulchres of prophets also. ప్రవక్తల సమాధులను వారు అలంకరిస్తూ వచ్చారు. Yeah, their mind was on the sepulchres. వారి మనసు ఆ సమాధుల మీద ఉంది. Their mind was outside the man and outside of their heart. కేవలం వారి దృష్టి అంతా ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపము, వారి హృదయము బయట విషయాలపైనే ఉంది. When people look at them, ప్రజలు వారిని చూసినప్పుడు they wanted people to think that they're so pious people. ప్రజలు వారిని చూసి ఎంతో భక్తి పరులు అనుకోవాలి అని ఆశపడ్డారు. A nice pious dress. ఎంతో భక్తి పరమైన మంచి వస్త్రధారణ, Outward nature. బాహ్య స్వభావము, But not inside. అంతేగాని అది లోపల కాదు. But Jesus said, "What is the use of washing outside?" అందుకే యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉన్నారు, వెలుపల శుద్ధి పరచి ప్రయోజనం ఏంటి? Yeah, you must wash the bowl inside also. మీరు గిన్నెను, పాత్రను లోపల శుభ్రం చేయాలి. Proverbs 30th chapter సామెతలు 30వ అధ్యాయము and verse 8. 8వ వచనము.
Remove far from me vanity. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచు. Vanity and lies. వ్యర్థత్వము అబద్ధములు. Give me neither poverty nor riches. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. It's enough you give me sufficient food. తగినంత ఆహారం మాత్రం నాకు దయచేయము. Convenient for me, that's all. నాకు సరిపడిన ఆహారం, తగినంత I ఆహారం. don't want anything. మరి ఇంకేది వద్దు నాకు. Many of people, when money comes, చాలా మంది ధనము రాగానే immediately you get gold, silver and any article and so on. వెంటనే మీరు బంగారము, వెండి లేదా ఇంకేయో వస్తువులను తీసుకుంటా You ఉంటారు. want to buy some land, లేదా కొంత స్థలము కొనాలి. that's all. You want to become greater and greater. అంతే మీరు చేసేది. ఇంకా ఇంకా గొప్పవారు కావాలి అనుకుంటారు. Yeah, you want that people must think you are a great person. మీరు గొప్ప వ్యక్తి అని ప్రజలు తలంచాలనుకుంటారు. The devil's thought. అది కేవలం సాతాను తలంపు. Others must think that you are a great man. ఇతరులు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అనుకోవాలి. But actually you are not a great man. కానీ నిజానికి నువ్వు గొప్పవాడవు కాదు. If you get some money, నీకు కొంత ధనం వస్తే immediately the devil enters into you. వెంటనే సాతాను నీలోనికి ప్రవేశిస్తాడు. Lazarus was not a rich man. లాజరు ధనవంతుడు కాదు. He was lying at the gate of that rich man. అతడు ధనవంతుని ద్వారం ఎదుట ఉన్నాడు. That rich man always want to have some possessions and parties and enjoying himself. ధనవంతుడు అన్ని వేళలా అవి ఇవి కలిగి ఉండాలి, సంపాదనలు, అదే రీతిగా విందులు, వాటన్నిటితో ఉన్నాడు. His attention is nice clothing, అతని దృష్టి అంతా కూడా మంచి వస్త్రధారణ పైన, nice eating, మంచి ఆహారం తీసుకోవడం, enjoying himself తన్ను తాను సంతోషపరచుకోవడం, with his own brothers. తన స్వంత సహోదరులతో కలిసి సంతోషించడం. When money comes to you, ధనము నీకు వచ్చినప్పుడు your relatives come, నీ బంధువులు వస్తారు, your brothers come, నీ సహోదరులు వస్తారు, all your near and dear will be always with you, around you. నీ ప్రియులైన వారందరూ కూడా నీ చుట్టూ ఉంటారు. Always praising you, అన్ని వేళలా నిన్ను పొగడుతూనే ఉంటారు. You are a great man. నువ్వు గొప్పవాడవు. You can do anything. నువ్వు ఏదైనా చేయగలవు. God has blessed you. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. With these words they flatter him. ఆ రీతిగా మాటలతో వారిని పొగుడుతూ ఉంటారు. And send him to hellfire. అలాగ పొగిడి వారిని నరకంలోనికి పడవేస్తారు. Nobody was there to care for Lazarus and also nothing to praise Lazarus. మరి లాజరును చూసుకోవడానికి గాని అతనికి ఏది లేదు, ఏ పొగడతా ఏది లేదు. Yeah, it is very dangerous to have money. ధనము కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన If పరిస్థితి. you don't have money, నీకు ధనం లేకపోతే you will always be in the presence of God. నీవు అన్ని వేళలా దేవుని సన్నిధిలోనే ఉంటావు. If there is money, ఒకవేళ ధనం ఉంటే some people will come, give us money for usury. మాకు వడ్డీకి ధనమునివ్వండి అని. That man will deceive you. ఆ వ్యక్తి నిన్ను మోసగిస్తాడు. And you will be cursing him. నీవు అతన్ని శపిస్తూ ఉంటావు. That's how you will be losing the light. ఆ రీతిగా నువ్వు వెలుగును కోల్పోతావు. You will be in the darkness. నువ్వు చీకట్లో ఉంటావు. You don't read the word of God. దేవుని వాక్యము నువ్వు చదవవు. You don't study the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు You ధ్యానించవు. don't have time to pray. ప్రార్థించడానికి నీకు సమయం ఉండదు. A Christian must have time to pray. ఒక క్రైస్తవుడు ప్రార్థించడానికి సమయం కలిగి ఉండాలి. If you lose the spirit of prayer, నీవు ప్రార్థనాత్మను కోల్పోతే you are in utter darkness. నీవు ఎంతో అగాధమైన చీకట్లో ఉన్నావు. You don't read the word of God. దేవుని వాక్యం చదవవు. You don't understand the word of God. వాక్యం అర్థం You చేసుకోవు. don't meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించవు. That's why you don't have the spirit of prayer also. అందు నిమిత్తమే ప్రార్థనాత్మ కూడా నీకు ఉండదు. You don't be with the people of praying people. You don't be among the praying people. ప్రార్థించే ప్రార్థన సమూహముతో నువ్వు ఉండలేవు. Your friends are not God's people. నీ స్నేహితులు దైవికమైన వారు కాదు. Your friends are drunkards. కేవలం వారు త్రాగుబోతులు. Your friends are vagabonds. నీ స్నేహితులు దేశదిమ్మరులుగా ఉంటారు. Those people you have become your friends. అలాంటి వారు నీకు స్నేహితులుగా మారారు. You search your heart. నీ హృదయాన్ని పరీక్షించుకో. You don't be puffed up when people praise you. కనుక ప్రజలు నిన్ను ప్రశంసించినప్పుడు నువ్వు ఉప్పొంగిపోకు. Jesus said it's hard for rich people to enter into heaven. యేసుక్రీస్తు సెలవిచ్చారు, ధనవంతులైన వారు ఆయన రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. Even a camel can get into the eye of the needle. అంటే సూది బెజ్జములో దూరుట అనేది అది సాధ్యమే గాని
You cannot be in balance if there is money. నీ దగ్గర ధనం ఉంటే నువ్వు సమతలంగా ఉండలేవు. Because of your heart condition. నీ హృదయ పరిస్థితిని బట్టి ఉండలేవు. Immediately you will call for people for feast. వెంటనే నీవు ఎవరినో ఒకరిని విందుకు పిలిచేస్తూ ఉంటావు. And all the expenses you will spend on them. అవన్నింటికి కూడా ఖర్చు భరిస్తూ ఉంటావు. And give them so many gifts also. వారికి ఎన్నో బహుమానాలు ఇస్తూ ఉంటావు. With that they flatter you. అందును బట్టి వారు నిన్నెంతో పొగుడుతారు. You don't have any light in your heart. నీ హృదయంలో ఏ వెలుగు లేనే లేదు. When there is poverty, బీదరికం ఉన్నప్పుడు some people they are discouraged and go down and down in spirit. పేదరికము అనుభవిస్తున్నప్పుడు కొంతమంది ఎంతగానో నిరుత్సాహపడి క్రిందికి పడిపోతూ ఉంటారు. And crucify Christ. సిలువ వేస్తూ ఉంటారు యేసును. They will even use to, they will go for robbing and thieving. దొంగతనాలకు లేదా మోసాలకు వెళ్తూ ఉంటారు. Yeah, if there is any time, they will give some bribe to get any good job. ఏదైనా ఒకవేళ కొంత అవకాశం ఉంటే లంచం ఇచ్చైనా మంచి అవకాశాలని ఉద్యోగాన్ని పొందుకోవడానికి చూస్తారు. God can use your poverty also. కానీ దేవుడు నీ యొక్క ఆ పేదరిక స్థితిని కూడా ఉపయోగించగలడు. See Lazarus, he was a poor man. ఇక్కడ చూసినట్టయితే లాజరు బీదవాడు. His name was Lazarus. అతని పేరు లాజరు. We don't know the name of rich man. కానీ ఆ ధనవంతుడి పేరేంటో మనకు తెలియదు. But there is value in the kingdom of God for Lazarus. అయితే దేవుని రాజ్యంలో ఈ బీదవాడైన లాజరుకు ఎంతో విలువ ఉన్నది. He was speaking to the people silently. అతడు అక్కడున్న ప్రజలతో మౌనంగా మాట్లాడుతూ వచ్చాడు లాజరు. Yeah, he did not want anything from other things from rich man. ఆ ధనవంతుడిని యొద్ద నుండి ఏదో కావాలి అని లాజరు కోరలేదు. Only for a bit of a bread, that's all. కేవలం కొంత రొట్టె ముక్క కొరకు మాత్రం ఆశించాడు. That's all. అదే అతని కోరిక. Because he had no food. ఎందుకంటే అతనికి ఆహారం లేదు గనక He became weak. అతడు బలహీనపడ్డాడు. Even he became weak. అతడు బలహీనపడ్డా He was true to the Lord. అతడు దేవుని వైపు ఉన్నాడు. He did not blaspheme God. అంతేగాని దేవుని ఎంత మాత్రం దూషించలేదు. Yeah, he did not blaspheme even that rich man. ఆ ధనవంతుణ్ణి సైతము దూషించలేదు. He was preaching to the rich man by his poverty. అతని పేదరికమును బట్టి ధనవంతుడికి అతను బోధ చేస్తూ వచ్చాడు. If you are a poor man, ఒకవేళ నీవు పేదవాడివైతే don't try to rise up from that poverty. ఆ పరిస్థితి నుంచి వెంటనే లేచిపోవాలి అని తలంచకు. God will take away that poverty if your heart is right. నీ హృదయ పరిస్థితి సరిగ్గా ఉంటే దేవుడే ఆ పేదరికాన్ని తీసివేస్తాడు. Let God take care of you. దేవుడు నిన్ను జాగ్రత్త దేవుడు తీసుకొని. Let God do some work in you, but do not grieve God. అంతేగాని దేవుని దుఃఖపరచకు. By doing a wrong thing at the time of poverty. ఆ యొక్క పేదరిక పరిస్థితుల్లో ఏదో ఒక తప్పిదం చేయకు. By wanting to come up in the world by your own imaginations and thoughts. ఈ లోకంలో పైకి రావాలి అని చూస్తున్నావు కానీ నీ ఆలోచనలు నీ అభిప్రాయాలను బట్టే ఆలోచిస్తూ ఉన్నావు. If you use your imagination, use your thoughts. నీ ఉద్దేశాలను ఆలోచనలను ఉపయోగించుకొని if you do things, నీవు కార్యములు ఏమైనా తలపెడితే certainly devil will take hold of you. కేవలం సాతాను నిన్ను పట్టుకుంటాడు. First thing, you must have faith in God. మొదటగా నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. You must have faith in the servants of God. దేవుని సేవకుల యందు విశ్వాసం కలిగి ఉండాలి. And faith in the words of the servants of God. దేవుని సేవకులు చెప్పే మాటల యందు విశ్వాసం ఉంచాలి. What the servants of God says, you must have faith in that. దేవుని సేవకులు ఏది చెప్తున్నారో దాని యందు విశ్వాసం ఉంచాలి. You must be careful. It is a time of antichrist. ఇది క్రీస్తు విరోధి యొక్క సమయము గనుక జాగ్రత్తగా ఉండాలి. What is the quality of antichrist? క్రీస్తు విరోధి లక్షణం ఏంటి? Daniel 11th chapter. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము and verse 32. 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొను. What is the quality? ఏంటి ఆ లక్షణము? of antichrist. క్రీస్తు విరోధి లక్షణము. He will look for a weak person. ఒక బలహీనమైన వ్యక్తి కొరకు చూస్తూ ఉంటాడు. who breaks a covenant
నిబంధనను అతిక్రమించగలిగే వ్యక్తి కొరకు చూస్తాడు. He will look for that man. అలాంటి వ్యక్తిని వశపరచుకోవడానికి చూస్తాడు. Catch hold of that man. ఆ వ్యక్తిని వశపరచుకుంటాడు. Already he became weak అది వరకే ఈ వ్యక్తి బలహీన పడ్డాడు by breaking the covenant. నిబంధనను అతిక్రమించుటను బట్టి. You know that you should not speak lies. నీకు తెలుసు అబద్ధాలు మాట్లాడకూడదు అని. But you are lying. అయినప్పటికీ నువ్వు అబద్ధం That ఆడుతున్నావు. means you have become so weak. దాని అర్థము నువ్వు బలహీన పడ్డావు. Then he comes to you. అప్పుడు వాడు నీ వద్దకు వస్తాడు. He will make you bad to worse. నిన్ను ఆ చెడు నుంచి ఇంకా దౌర్భాగ్య పరిస్థితికి దిగజారుస్తాడు. Read that verse once again. మరొకసారి 32వ వచనం. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. He wants flattery. వాడు He wants ప్రశంసను కోరుతాడు. and make you also to desire flatteries. అదే రీతిగా నీకు ప్రశంసించేటువంటి పరిస్థితినే కోరుతాడు. That's how he gets them into that weakest point. ఆ రీతిగా నీ బలహీనమైనటువంటి పరిస్థితికి దిగజారుస్తాడు. The Lord is tarrying now. అయితే దేవుడు ఈ సమయంలో వేచి ఉన్నాడు. And this Antichrist, he takes hold of this opportunity. ఈ వేచి ఉన్న ఈ ఆలస్యం చేస్తున్న సమయంలో క్రీస్తు విరోధి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ He ఉన్నాడు. will deceive the people. క్రీస్తు విరోధి ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. Who are those people? ఎవరా ప్రజలు? Who are breaking the covenant. ఈ నిబంధనను అతిక్రమించే ప్రజలు. Breaking that covenant, it's a devil's work. నిబంధనను అతిక్రమించడము అనేది సాతాను పని. You are opening the door to the devil. అలా చెయ్యడం అనేది దురాత్మకు నువ్వు తలుపులు తెరవడమే. He comes in వాడు లోపలికి వస్తాడు. and he will thoroughly work out his decision. వెంటనే నీవు వాడు చెప్పే సలహాలన్నిటిని పాటిస్తూ పోతావు. Yeah, the desires of the world, ఈ లోకపు కోరికలు, the desires of the flesh, ఈ శరీర కోరికలు, yeah, all these things, they will be working in you. ఇవన్నీ కూడా నీలో ఉండి పనిచేస్తూ ఉంటాయి. He will make you, he will push you into those desires. వాడు నిన్ను ఈ కోరికల్లోనికి నెట్టివేస్తూ ఉంటాడు. You cannot know that. ఆ విషయం నువ్వు గ్రహించనే లేవు. Yeah, you must be prayerful. నీవు అందు నిమిత్తం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. When your prayer is gone, when you have become weak in prayer, నీవు ప్రార్థనను పోగొట్టుకొని బలహీనమైన వ్యక్తిగా మారితే darkness enters into you. చీకటి నీలో ప్రవేశిస్తుంది. You do not know what is happening in your heart. అప్పుడు నీ హృదయంలో జరిగేదేంటో నీకు తెలియదు. Finally, చివరగా the Antichrist will make you as his disciple. ఆ క్రీస్తు విరోధి నిన్ను తనకు శిష్యుడిగా మార్చుకుంటాడు. Yeah, from the disciples of Christ, you Christ- become the disciple of Antichrist. క్రీస్తు శిష్యుడి నుంచి క్రీస్తు విరోధికి శిష్యుడిగా మారతావు. When I ask people how much time you are spending in the presence of God or in prayer, నేను ప్రజలతో సాధారణంగా ఎంత సమయము మీరు దేవుని సన్నిధిలో గడిపారా అని అడిగితే, yeah, they say I had got much work. వారు నాకు ఎంతో పని ఉందండి అని చెప్తారు. I must go to the field and do something. నేను పొలాలకు వెళ్ళి పని చెయ్యాలి. I must feed my children. నేను నా పిల్లల్ని పోషించుకోవాలి. Yeah, I must give fees to my children's studies. నేను నా పిల్లల చదువు నిమిత్తము ఫీజులు కట్టాలి. So how much time you are spending? మరి ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? Only 5 minutes or 3 minutes or 2 minutes. 5 నిమిషాలు, 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు. You must know that you have already become the disciple of Antichrist. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా క్రీస్తు విరోధికి నువ్వు శిష్యుడుగా మారిపోయావు. So all the day you have some work or other. దినమంతా నీకు ఏదో ఒక పని ఉంటుంది. You are spending most time with your friends. నీ స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతావు. Your friends have become your helpers. నీ స్నేహితులే నీకు సహాయకులు. Yeah, you take money and you give money. నీవు వారి నుంచి డబ్బు తీసుకుంటావు, వారికి ఇస్తావు. But how much time you are spending time with them in prayer? అయితే వారితో కలిసి ఎంత సమయం ప్రార్థనలో కూర్చోగలుగుతావు? You don't have any time to pray with them. నీకు వారితో ప్రార్థన చేయడానికి అసలు సమయమే ఉండదు. If you have light, నీకు వెలుగుంటే you will pray for your children. నీవు నీ పిల్లల నిమిత్తం ప్రార్థిస్తావు. Yeah, my mother used to write to me. నా తల్లి నాకు ఉత్తరం రాస్తూ ఉండేవారు. I'm praying for you. నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. My tears you can see in my letters. నా కన్నీరు ఈ ఉత్తరంలో నువ్వు చూడొచ్చు. Day and night I'm praying for you. దినము రాత్రి నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. Be careful. You must become the servant of God. Now you have become the servant of the devil. జాగ్రత్త పడు, నువ్వు సాతానుకు
సేవకుడిగా మారుతున్నావు కానీ నువ్వు దేవుని సేవకుడిగా మారాలి అని. At least now you repent. She used to write to me. కనీసం ఇప్పటికైనా పశ్చాత్తాపడు అని ఆమె రాసేది నాకు. And she prayed and prayed and prayed. ఆమె ఎంతగానో నా కొరకు ప్రార్థిస్తూ ఉండేది. And immediately God power touched me. వెంటనే దేవుని శక్తి నన్ను తాకాడు. Why you are not able to cry for your friends? ఎందుకు నీవు నీ స్నేహితుల కొరకు మొరపెట్టలేకపోతున్నావు? Because you yourself have become the follower of the devil. ఎందుకంటే నిన్ను చూస్తే నీవే సాతాను అనుసరించే వ్యక్తిగా మారావు. Given room to the devil to enter into your heart. సాతానుకు నీ హృదయంలోనికి రావడానికి నువ్వు స్థలం ఇచ్చావు. You say you are a Christian. నువ్వు క్రైస్తవుడు అని అంటావు. But you are not able to understand your own heart. అయితే నీ స్వంత హృదయం ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. At least now. కనీసం ఇప్పుడైనా rise up. లెమ్ము. God is warning you. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. Get the spirit of prayer. ప్రార్థనాత్మను పొందుకో. Once Jesus told Peter. యేసుక్రీస్తు ఒక మారు పేతురుకు చెప్తూ ఉన్నాడు. Simon, Simon. సీమోను, సీమోను. The devil is after you. సాతాను నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. You are going to deny me thrice. నీవు ముమ్మారు నన్ను ఎరగనంటావు. Before that hen crows. ఆ యొక్క కోడి ముమ్మారు కూయక మునుపు నువ్వు నన్ను ఎరగనంటావు. But he was not careful. అలా చెప్పినప్పటికీ పేతురు జాగ్రత్త పడలేదు. Luke 22. లూకా సువార్త 22వ అధ్యాయము and verse 4. 4వ వచనము. When Jesus Christ entered into Gethsemane. యేసుక్రీస్తు గెత్సెమనే వనంలోనికి వెళ్ళినప్పుడు he was shedding tears and even blood also coming out from his skin. ఆయన చెమట రక్త బిందువుల వలె కారుతూ ఉంది. ఆయన ఏడుస్తూ ఉన్నారు. He was wrestling. ఆయన పోరాడుతూ ఉన్నారు. And what these people, disciples, were doing. మరి అక్కడ చూసినట్లయితే శిష్యులు ఏం చేస్తున్నారు? 22 and verse 46. 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పారు. Jesus went to them. యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళారు. Found them sleeping. వారు నిద్రించుట చూశారు. These days that spirit is taking hold of you. ఈ దినాల్లో ఆ ఆత్మ నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. Whenever others look at you, ఇతరులు నిన్ను చూసినప్పుడు always that same spirit. అన్ని వేళలా అదే ఆత్మ. From the beginning you have that attack of the sleep. ఆరంభము నుంచి ఈ నిద్ర అనేటువంటి దాడి క్రింద నువ్వు ఉన్నావు. That the devil is attacking you. సాతాను నిన్ను దాడి చేస్తూ ఉన్నాడు. You must get rid of that devil. నీవు ఆ నిద్ర ఆత్మ నుంచి విడుదల పొందాలి. Jesus was praying in the garden. యేసుక్రీస్తు ఆ వనములో ప్రార్థిస్తూ ఉన్నాడు. The same disciples they are sleeping. మరి ఈ శిష్యులే వారు నిద్రిస్తూ ఉన్నారు. That darkness has taken hold of you. ఆ చీకటే నిన్ను పట్టి పీడిస్తుంది. That's why you are not able to pray. అందు నిమిత్తమే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. That is the spirit of the sleep. అది నిద్ర ఆత్మ. That is the spirit of darkness. అది చీకటి ఆత్మ. That's why you are not able to pray. అందు నిమిత్తమే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. You are going to the victim of the antichrist. నీవు క్రీస్తు విరోధికి బాధితుడుగా మారబోతున్నావు. You must be careful. దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడు. Don't give room to the devil. సాతానుకు స్థలం ఇవ్వొద్దు. And Peter, he became all of a sudden a victim to the spirit of sleep. పేతురు అకస్మాత్తుగా ఈ నిద్రాత్మకు బానిసగా మారిపోయాడు. These are the end times. ఇవి అంత్య దినాలు. Yeah, the antichrist spirit is going to operate on you. క్రీస్తు విరోధి ఆత్మ నీపైన పని చేయబోతున్నాడు. Be careful. జాగ్రత్త పడు. Let us turn to Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దాము. And 24th verse. 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. Those things are going to happen now. ఆ కార్యాలు ఈ సమయంలో జరగబోతున్నాయి. The devil gives power to the false prophets and false teachers also. సాతాను అబద్ధపు ప్రవక్తలకు అబద్ధపు బోధకులకు శక్తిని ఇవ్వబోతున్నాడు. Because others see these miracles. ఎందుకంటే ఇతరులు ఇలాంటి సూచక క్రియలను చూసినప్పుడు They turn to the false gods, false prophets, false teachers. వారు ఈ అబద్ధపు బోధకుల వైపు అబద్ధపు ప్రవక్తల వైపు తిరగాలి అని. You must know that your God is strong. అయితే నీ దేవుడు బలవంతుడు అని నువ్వు తెలుసుకోవాలి. If you are a strong man, నీవు బలవంతుడు అయితే read that same verse, Daniel 11:32, second part. దానియేలు 11:32. If you are strong.
32లో ఆ చివరి భాగము. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. You say you know God. నీకు తెలుసు దేవుడు అంటావు. Yeah, you don't know God at all. కానీ నీకు అసలు దేవుడే తెలియదు. Because you are not going deep in prayer. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో లోతుగా వెళ్ళడం లేదు గనక. The spirit of sleep is attacking you now. నిద్రాత్మ ఈ సమయంలో నిన్ను దాడి చేస్తూ ఉంది. You just rise up. కేవలం నువ్వు లేవు. You pray. By walking you can pray. నడుచుకుంటూ ప్రార్థించు. Don't sit down. అంతేగాని కూర్చొనే ఉండకు. Don't try to sleep. నిద్రించుటకు ప్రయత్నించవద్దు. The spirit of Antichrist will take hold of you. క్రీస్తు విరోధి ఆత్మ నిన్ను పట్టుకుంటాడు. After morning prayer, ఉదయకాలపు ప్రార్థన తర్వాత again you are going into your bedroom. మరలా నీవు నీ యొక్క పడక గదిలోనికి వెళ్ళిపోతావు. You are getting into that bedside. ఆ యొక్క పడకలోనికి వెళ్తావు. You are sleeping. వెంటనే పడుకుంటావు. The devil is after you. సాతాను నీ వెనకాల ఉన్నాడు. The devil wants to choke your throat. సాతాను నీ పీక పట్టేయాలని చూస్తున్నాడు. And he wants to drag you back into the sin. నిన్ను తిరిగి పాపంలోనికి లాక్కెళ్ళాలని But చూస్తున్నాడు. here God says you make exploits. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు గొప్ప కార్యములు If చేస్తావు. you know God, నీవు దేవుని తెలిసి ఉన్నవాడవైతే it is a time for you to make exploits. ఇది నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి ఉన్న సమయము. You must ask God నువ్వు దేవుణ్ణి అడగాలి. loudly. బిగ్గరగా Open అడగాలి. your mouth loudly. నీ నోరుని Open బిగ్గరగా your తెరువు. mouth widely. నీ నోటిని బిగ్గరగా బాగుగా తెరువు. He wants to fill your mouth with spirit of prayer. ఆయన నీ నోటిని ప్రార్థనాత్మతో నింపాలనుకుంటున్నారు. You have already become a covenant breaker. ఇదివరకే నీవు నిబంధన అతిక్రమించిన You వ్యక్తిగా don't మారావు. have the fear of God. దేవుని భయం నీకు లేదు. You are sleeping and sleeping. నీవు ఎంతగానో నిద్రిస్తూ At 5 ఉన్నావు. o'clock or 4 o'clock you are sleeping. 5 గంటలకు 4 గంటలకు నీ నిద్రపోతూనే ఉన్నావు. Yeah, you don't have the fear of God. దేవుని భయం నీకు లేదు. Yeah, you don't know the devil is after you. సాతాను నీ వెనకాల ఉన్నాడని నువ్వు The hand of the తెలుసుకోవట్లేదు. devil is upon you. సాతాను చెయ్యి నీ మీద ఉన్నది. And making you to sleep and sleep. నిన్ను ఇంకా ఇంకా నిద్రపుచ్చేదిగా Even in చేస్తాడు. the worship time, ఈ ఆరాధన సమయంలో even కూడా when you are hearing the word of God, దేవుని వాక్యం the devil వింటున్నప్పుడు doesn't want you to hear the word of God. సాతాను నువ్వు దేవుని వాక్యం That's why వినపడట్లేదు. you are sleeping. అందుకే నువ్వు నిద్రపోతూ You do ఉన్నావు. not know the arrows of the devil. సాతాను యొక్క బాణములు నీకు తెలియట్లేదు. He wants to deliver you. ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. Who are the remnant? శేషము ఎవరు? Those who are not sleeping, ఎవరైతే those who are awake. నిద్రించకుండా మెలకువగా ఉంటారో వారు. Now you are sleeping. ఈ సమయంలో నువ్వు నిద్రిస్తూ You ఉన్నావు. are the disciple of the devil. నీవు సాతానుకు శిష్యుడవు. You do not come under the remnant. నీవు ఆ శేషంలోనికి రాలేదు. Yeah, you will receive destruction. నీవు కేవలం నాశనాన్ని పొందుకుంటావు. You are becoming a rebellious person. తిరుగుబాటుదారుడిగా మారతావు. We see number 16 and verse 19. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 19వ వచనం. Moses was telling them not to be around the tabernacles of those three people. అక్కడ మోషే To three rebellious people. తిరుగుబాటు చేసిన ఆ ముగ్గురి గుడారముల దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు Korah, సమాజానికి. Dathan and Abiram. కోరాహు, దాతాను, అబీరాములు Yeah, they were rebelling against Moses. వారు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. And Moses was telling them, మోషే వారితో చెప్తూ ఉన్నాడు, come out of their tabernacles. ఆ గుడారంలో నుంచి బయటికి రండి. But those people are not afraid of these warnings. కానీ ఈ హెచ్చరికలను బట్టి వారు ఎంత మాత్రం భయపడట్లేదు. Only the children of Korah, they came out. 24th verse. 24. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. Even you must go away even for surroundings of the tabernacles. మీరు ఆ గుడారపు లోపల నుంచి ఆ చుట్టుపట్ల నుండి కూడా బయటికి వెళ్ళిపోవాలి. The curse was upon them. వారి పైన శాపం ఉన్నది. So you come out. కనుక మీరు బయటికి రండి. 26th verse. 26వ వచనం. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు
వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. If you are nearer to those people, మీరు ఆ వ్యక్తులకు దగ్గరగా ఉన్నట్లయితే curse will come upon you also. ఆ శాపము మీ మీద కూడా వస్తుంది. You must be careful. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. When you see any spiritual sleeper, మీరు ఎవరైనా ఆత్మీయ పరంగా నిద్రిస్తున్న వారిని చూస్తే come out of them. వారి యొద్ద నుండి బయటికి రావాలి. If your husband is a rebellious person, ఒకవేళ వారి భర్త తిరుగుబాటు వ్యక్తి అయితే come out of him. అక్కడ నుంచి బయటికి రా. That's what Jesus said. యేసుక్రీస్తు అదే చెప్తూ ఉన్నారు. If you say he is my husband, he is my husband, he is my husband, ఒకవేళ నీవు ఈయన నా భర్త అని చెప్పుకుంటూ వెళ్తే, if you want to engulf him ఒకవేళ నీవు ఆయనతోనే ఉండాలి అని అనుకుంటే, with so much of love, ఎంతో ప్రేమతో, I love my husband, నేను ఎంతో ప్రేమిస్తున్నాను అతన్ని, wife, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను. remember the words of Jesus. కానీ యేసు మాటలను జ్ఞాపకం చేసుకో. Even if your daughter, if your son is a rebellious person, నీ కుమారుడు లేదా కుమార్తె వారు తిరుగుబాటుదారులైనా, yeah, get out of that person. ఆ వ్యక్తి నుంచి నువ్వు బయటికి వెళ్ళు. Seriously get out of that person. ఎంతో తీవ్రంగా ఈ విషయం, your life is more important to Jesus. Along with him, you're also going to hellfire. లేదంటే అతనితో పాటు నీవు కూడా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. You will be consumed in his sin or her sin. అతని నామంలో గాని లేకపోతే అతని బట్టి నీవు దహించవేయబడతావు. 26 verse. 26వ వచనము, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు. Partakers of their foolish people. వారి పాపములో మీరు పాలివారై ఉండొద్దు. They are rebellious people. వారు తిరుగుబాటుదారులు. But you are loving them. అయితే మీరు వారిని You ప్రేమిస్తారు. don't care for your own soul. అంతేగాని నీ You are ఆత్మ a గురించి foolish woman. జాగ్రత్త పడవు. You are a foolish woman. నీవు అవివేక స్త్రీవి. You know everything what your husband is doing. నీ భర్త ఏం చేస్తున్నాడో నీకు But you సమస్తం are not తెలుసు. serious about that. కానీ దాని విషయంలో నీకు You will be సీరియస్నెస్ లేదు. consumed. నీవు దహించి You వేయబడతావు. want to save that person. నీవు ఆ వ్యక్తిని But you will రక్షించాలనుకుంటున్నావు. be destroyed. కానీ నీవే నశించిపోతావు. 27 verse. 27వ వచనము, కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, Yeah, they all obeyed the voice of Moses. వారు మోషే చెప్పిన మాటకు విధేయత If చూపించారు. you be there 1 minute with them, వారితో పాటు ఇంకొక్క నిమిషం ఉండిపోయినా that spirit will come upon you. ఆ ఆత్మ నీ మీదకి That వస్తుంది. rebellious spirits will come upon you. ఆ తిరుగుబాటు ఆత్మ నీ మీదకి వస్తుంది. Even when Jesus is warning you, యేసు నిన్ను you are not హెచ్చరిస్తున్నప్పటికీ getting out of them. నీవు వారి నుంచి బయటికి రావట్లేదు. Yeah, when meetings come, కూటములు వచ్చినప్పుడు really the devil brings your relatives to you. నిజంగానే బంధువులను నీ యొద్దకు తీసుకొచ్చేది సాతానే. Why the devil is bringing your relatives at that time? ఎందుకు సాతాను అదే సమయాల్లో నీ యొద్దకు బంధువులను తీసుకొస్తున్నాడు? The devil looked at your weak heart. నీ బలహీనమైన హృదయాన్ని సాతాను చూస్తున్నాడు. You will be the partakers of their destruction. నీవు వారి నాశనంలో పాలివాడవుగా ఉండాలి. You are not afraid of God's word. కానీ దేవుని మాటను బట్టి You భయపడట్లేదు. are నువ్వు not loving the presence of God. దేవుని సన్నిధిని ప్రేమించట్లేదు. You are loving your relatives. నీ బంధువులను The ప్రేమిస్తున్నావు. destruction is going to come upon you. ఆ నాశనం నీ మీదకి రాబోతుంది. You are not skipping the meetings also. మరి నీవు కూటములను కూడా మానివేస్తూ How ఉన్నావు. dare you are? ఎంత ధైర్యము నీకు. You don't have any fear of God. నీకు దేవుని భయమే లేదు. Instead of telling them, వారికి చెప్పడానికి I బదులుగా, cannot be with you during these days. ఈ దినాల్లో నేను మీతో ఉండలేను. You don't have light in your heart. కానీ నీ హృదయంలో వెలుగే లేదు. You are a dark person. నీవు చీకటి వ్యక్తివి. You don't have any strength to resist them. నీవు వారిని కాదు అని చెప్పలేని బలహీనుడు. The word of God says, దేవుని వాక్యం first సెలవిస్తుంది, obey the Lord మొదటగా దేవునికి విధేయత చూపించు, and refuse them and reject them. వారిని తృణీకరించు. When you war with the devil like that, సాతానుతో నువ్వు ఆ రీతిగా హెచ్చరించినప్పుడు, because you are obeying the Lord, నీవు దేవునికి విధేయత God చూపిస్తున్నావు will గనక give you strength. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. You are not obeying the Lord inwardly. కానీ లోపలిగా చూస్తే నువ్వు దేవునికి విధేయత You want to చూపించట్లేదు. please your relatives. నీవు కేవలం నీ బంధువులను You are a సంతోషపెట్టాలనుకుంటున్నావు. wicked woman. నీవు ఎంతో దుష్టత్వంతో ఉన్న In the స్త్రీవి. light of the word of God, దేవుని వెలుగులో చూస్తే God will curse you. దేవుడు నిన్ను You don't have the శపిస్తాడు. fear of God in the word of God. దేవుని వాక్యమందు నీకు భయమే లేదు. 27th verse. 27వ వచనము, కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, ఆ దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి.
Rebelliously they were standing. ఎంతో తిరుగుబాటు తత్వంతో ధైర్యంగా They వారు had so నిల్చున్నారు. much rebellion in their hearts. వారి హృదయాల్లో తిరుగుబాటు తత్వంతో నిల్చున్నారు. We don't come out. మేం బయటికి రాము. That's all. అంతే వారు చెప్తుంది. You want to please your own heart. నీ సొంత హృదయాన్ని You సంతోషింపజేసుకోవాలి. want to please your own relative. నీ బంధువులను సంతోషింపజేయాలనుకుంటున్నావు. Here their wives also, they did not come out. ఇక్కడ చూస్తే వీరి భార్యలు కూడా బయటికి రాలేదు. You are a wife. మరి నీవు భార్య, You don't have light. నీకు వెలుగు లేదు. You don't have the fear of God. దేవుని భయం నీకు లేదు. Get the fear of God. దేవుని భయమును పొందుకో. Don't say my husband is not allowing me to go to the meeting. అంతేగాని నా భర్త నన్ను కూటమికి If my వెళ్ళనివ్వట్లేదని husband చెప్పొద్దు. comes, if నా my భర్త husband వస్తే, comes, then only I will come. అప్పుడు మాత్రమే నేను You are a వస్తా. rebellious wife. కేవలం తిరుగుబాటు చేసే You స్త్రీ are a నువ్వు. rebellious daughter. నీవు తిరుగుబాటు చేసే When కుమార్తెగా your ఉన్నావు. parents come, when your parents come, నీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు immediately you are changed. వెంటనే నువ్వు Oh మారిపోతావు. my mama, my daddy. ఓ నా తల్లి, నా తండ్రి, You will also be consumed. వారిలాగే నీవు నశించిపోతావు. You will also be destroyed. నీవు కూడా దహించి Why వేయబడతావు. you are so stubborn? ఎందుకంత మొండి వ్యక్తి? Why you don't want to please God? ఎందుకు దేవుని Why you సంతోషపెట్టలేకపోతున్నావు? don't want to obey God? దేవునికి విధేయత ఎందుకు What చూపించలేకపోతున్నావు? happened? 30th verse. 30వ వచనము. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. What happened to them? వారి సంగతి ఏమైంది? The earth opened its mouth భూమి తన నోరు తెరచింది, and swallowed them. వారు మృంగివేయబడ్డారు. Even the wives, వారి భార్యలు కూడా, even the little children. వారి పిల్లలు కూడా. How long you will be rebellious? ఎంతకాలం తిరుగుబాటు తత్వం, How long you will be stubborn? ఎంతకాలం మొండి వ్యక్తిగా ఉంటావు? Why? ఎందుకు? It's because of a rebellious heart. నీ తిరుగుబాటు You are హృదయాన్ని బట్టి, so strong in rebellion. తిరుగుబాటు తత్వంతో ఎంతో But ధైర్యంగా నిల్చుంటున్నావు. you are not obeying the word of God. Obeying the word of God. కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదు. You want to continue in rebellious nature? ఇంకా తిరుగుబాటు తత్వంలోనే By కొనసాగాలనుకుంటున్నావా? not obeying God, దేవునికి విధేయత చూపించకుండా, not moving towards the tabernacle of God, దేవుని గుడారము వైపు నాకు నడవకుండా, God rejects దేవుడు the proud people. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. God will give mercy to the humble. దీనులకు కృపనిస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and heavenly Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మాకు మీ వాక్కు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Bless this word to these dear people. ఈ నీ ప్రియులను ఆశీర్వదించండి. Touch them. Help them to obey your word. వారి మీ వాక్కుకు విధేయత Help them to చూపించడానికి love సహాయం you. చేయండి. వారు మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం Take చేయండి. away darkness from them. వారిలో నుండి చీకటిని పారద్రోలండి. Help them to obey the words of the servants of God also. దేవుని సేవకులు చెప్పిన మాటలకు కూడా విధేయత చూపించడానికి సహాయం చేయండి. Take away darkness from them. వారిలో నుండి చీకటిని తీసివేయండి. Touch them. వారిని ముట్టండి. Give them the spirit of prayer. వారికి ప్రార్థనాత్మ దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, fellowship of the Holy Spirit may rest upon all of us. Amen.